ఢిల్లీ వారు అదేవిధంగా స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఇది ఒకటి మన డిఎల్ఎస్ సెక్రటరీగా ఇది ఉన్నట్టు ఇదేమైనా అడ్డుంటే ఒకటి తీసుకుని పోలింగ్ కూడా వస్తూ ఉంది. ఈ కక్షిదారులు ఇది కూడా గమనించి మిగతా తెలియని వాళ్ళు తెలియజెప్పి వాళ్ళ కేసెస్ తొందరగా త్వరితగతిని పరిష్కరించుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫోల్డర్స్ ఉన్నాయి కదా, ఫోల్డర్స్ పైన అంటే 4-5 ఉంటే చూడండి, చాలా దళసరిగా ఉంటుంది ఫోల్డర్. గ్రీన్ కలర్ ఫోల్డర్ ఉండొచ్చు, లో కలర్ కూడా ఫోల్డర్స్ వేరుగా ఉంటాయి. గ్రీన్ కలర్ ఫోల్డర్ అండి. నిన్న ఇన్వర్ట్ చేసుకున్నారు, ఆయన దగ్గర చూడండి, ఇన్వర్ట్ చేసుకున్నారు, అది తీసుకోండి. 14వ తారీఖున నేషనల్ లోక్ అదాలత్ అనేది జరగబోతుంది. కక్షిదారులందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పెండింగ్లో ఉన్నటువంటి కేసులు సత్వరం పరిష్కరించుకోగలరని చెప్పి అందరికీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ నేషనల్ లోక్ అదాలత్లో అన్ని రకాల సివిల్ తగాదాలు, అదేవిధంగా కాంపౌండబుల్ క్రిమినల్ కేసెస్, రాజీ పడదగ్గ క్రిమినల్ కేసెస్ అన్నీ కూడా మన నేషనల్ లోక్ అదాలత్ ద్వారా మీరు పరిష్కరించుకోవచ్చు. దీని మీద సివిల్ తగాదాల మీద మీరు పెట్టేటువంటి కోర్ట్ ఫీజు ఏదైతే ఉంటుందో, కోర్టులో ఫైల్ చేసిన ప్రతి కేసులో కూడా ఆ కోర్ట్ ఫీజు కూడా మీకు వాపస్ ఇవ్వబడుతుంది. అవార్డు పాస్ అయినప్పుడు ఆ విషయాన్ని కూడా దాంట్లో క్లియర్గా రాయబడుతుంది. తర్వాత ఏమో దాని మీద ఎప్పీల్ ఉండదు కాబట్టి తక్కువ సమయంలోనే మీకు సత్వర న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకుని మీ యొక్క కోర్టులో పెండింగ్ ఉన్నటువంటి కేసుల్ని సత్వరమే పరిష్కరించుకుని తగిన లబ్ధి పొందుతారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే క్రిమినల్ కేసెస్లో కూడా అప్పటికప్పుడు కక్షల మీద, ప్రీవియస్ కక్షల మీద కానీ లేకపోతే క్షణికావేశంలో కానీ కేసులు పెట్టుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇటువంటి ఏంటంటే ఇవన్నీ కొంతకాలం అయ్యేదానికి రియలైజేషన్ వస్తుంది. ఇటువంటి క్రిమినల్ కేసెస్ ఏమైనా ఉంటే కూడా ఈ యొక్క రాజీ పడదగ్గ క్రిమినల్ కేసెస్ అన్నీ కూడా మీరు అందరూ కూడా ఈ నేషనల్ లోక్ అదాలత్ గురించి తెలుసుకుని ఆ కక్షిదారులు అందరూ కూడా వచ్చి అవకాశాన్ని వినియోగించుకుని ఈ యొక్క క్రిమినల్ కేసెస్ కూడా మీరు రాజీ చేసుకున్నట్లయితే మీకు సత్వరమైన న్యాయం జరుగుతుందని చెప్పి నేను చెప్తున్నాను. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకుని ఈ రాజమార్గం అనే విషయాన్ని గ్రహించి మీరు ఇంకా మీ యొక్క సమయాన్ని వృధా చేసుకోకుండా మీరు యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు ఐడెంటిఫై చేసినటువంటి కేసెస్ సివిల్, క్రిమినల్ మొత్తం కలిపి ఇప్పుడు మీరు ఐడెంటిఫై చేసే కేసులు అయితే లిస్ట్ అవుతాం. ఇక్కడ ఈ నేషనల్ లోక్ అదాలత్ గురించి 14th కాకుండా ప్రతిరోజు డైలీ బేసిస్ మీద జరుగుతున్నాయి కేసెస్. ప్రతి కోర్టులో కూడా డైలీ బేసిస్ మీద ఈ నేషనల్ లోక్ అదాలత్ సెటిల్ అయ్యే కేసెస్ 14 జూనే కాకుండా ప్రతిరోజు కూడా జరుగుతున్నాయి. కాబట్టి మీరు 14వ తారీఖు వరకు ఆగకుండా కూడా ఈ లోపు వచ్చి కూడా సెటిల్ చేసుకునే అవకాశం ఉంది. 14వ తారీఖున రావచ్చు, లేదా ముందుగా కూడా రావచ్చు. ప్రతి కోర్టులో కూడా నేషనల్ లోక్ అదాలత్ దృష్ట్యా మధ్యాహ్నం నుంచి కూడా ప్రతి ఆఫ్టర్ లంచ్ కాడి నుంచి లోక్ అదాలత్ కేసెస్ అన్నీ కూడా ప్రతిరోజు కూడా డైలీ బేసిస్ మీద పరిష్కరిస్తున్నాం. ఇప్పుడు వరకు ఎన్నైతే పరిష్కరించామో దాని ఫిగర్స్ కూడా నేను మీకు చెప్తాను. జరుగుతుంది. ఇది కూడా పెద్ద ఎత్తునే ఇనిషియేటివ్ తీసుకుని డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్ ఇవన్నీ కూడా సెకండ్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ కోర్టులో కూడా ఇవన్నీ యుద్ధ ప్రాతిపదికన అవి డిస్పోజ్ చేస్తున్నాము. ప్రతిరోజు చేస్తున్నాం. అలాగే 14 జూన్ నాడు కూడా చేయడం జరుగుతుంది. సివిల్ ఇది వచ్చి ఐడెంటిఫై చేసినటువంటి క్రిమినల్ కేసెస్ లిస్ట్ తీసుకున్నట్లయితే మేము ఐడెంటిఫై చేసినటువంటి కేసెస్లో 845 కేసులు, దీనిలో 575 కేసులు టార్గెట్ రీచ్ అవ్వాలని చెప్పి పెండింగ్ కేసులు రీచ్ అవ్వాలని చెప్పి మేము మా ప్రయత్నం అంతా కూడా పోలీసు వారి సహకారంతో మేము చేయడం జరుగుతుంది. అడ్వకేట్ సహకారం, పోలీసు వారి సహకారం, అలాగే కక్షిదారుల సహకారంతో ఇవి మేము డిస్పోజ్ చేయడానికి ప్రతిరోజు కూడా మా సాయశక్తిలో ప్రయత్నిస్తున్నాం. మేము ఈ యొక్క టార్గెట్ని రీచ్ అవ్వగలము, కక్షిదారుల యొక్క అందరి సహకారంతో మేము రీచ్ అవ్వగలమని చెప్పి మనస్ఫూర్తిగా మేము నమ్ముతున్నాము.
అలాగే ఇక్కడ సివిల్ కేసెస్ చూసినట్లయితే మొత్తం ఇంక్లూడింగ్ మ్యాక్ట్ కేసెస్, ఈ మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ కేసెస్ కూడా దీంట్లో నష్టపరిహారం కూడా ఎక్కువ కేసెస్ ఐడెంటిఫై చేసి ఈ కేసెస్ కూడా దీంట్లో పరిష్కరించబడతాయి. అలాగే వాళ్ళకి రావాల్సినటువంటి కాంపెన్సేషన్ అమౌంట్ కూడా సకాలంలో వాళ్ళకి అందేటట్టుగా చూస్తాం మేము. దీంట్లో మేము ఇప్పటి వరకు మేము ఐడెంటిఫై చేసినటువంటి కేసెస్ 3559 కేసులు. ఇప్పటి వరకు 3559 కేసెస్లోనూ కక్షిదారులకు నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇవి ఇవి ఇంక్లూడింగ్ కాంపౌండబుల్ క్రిమినల్ కేసెస్ కూడా కలిపి, అలాగే మ్యాట్రిమోనియల్ డిస్ప్యూట్స్ కానీ, మ్యాక్ట్ కేసెస్ కానీ, తర్వాత అదర్ సివిల్ కేసెస్ కానీ, రెంట్ కంట్రోల్ ఈజ్మెంట్ అదర్ సివిల్ కేసెస్ కానీ అన్నీ కలిపి 3559 కేసెస్ ఐడెంటిఫై చేశాము. నోటీసెస్ అన్నింటిలోనూ సర్వ్ అయినాయి. కాబట్టి ఈ విషయాన్ని మీరు ఈ మీడియా ద్వారా కక్షిదారులందరికీ కూడా తెలియపరిచి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి వాళ్ళు కోరుకుంటూ, అలాగే డిఎల్ఎస్ఏ సెక్రటరీ గారు వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉన్నా, వాళ్ళకి ఏదైనా తెలియని విషయాలు ఏమైనా ఉంటే కనుక డిఎల్ఎస్ఏ ఆఫీస్ని సంప్రదించవచ్చు. ఎట్ ఎనీ టైం యూ కెన్ కక్షిదారులు వచ్చి సంప్రదించవచ్చు. డిఎల్ఎస్ఏ సెక్రటరీ గారు ఇక్కడే ఉన్నారు. ఆయన కూడా వాళ్ళకి ఏమైనా వచ్చినట్లయితే ఇమీడియట్గా వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసి వాళ్ళకి ఉన్నటువంటి కేసెస్ సకాలంలో సెటిల్ అయ్యేలాగా చూడటానికి తగిన కృషి చేస్తారు ఆయన. అలాగే మేము కూడా డిఎల్ఎస్ఏ తరఫున వీ హ్యావ్ ఆల్రెడీ ప్రొసీడింగ్స్ కూడా ఇష్యూ చేసాము. ఆ బెంచెస్ కూడా కాన్స్టిట్యూట్ చేసాము ఈ యొక్క నేషనల్ లోక్ అదాలత్ దృష్ట్యా. కానీ అయినప్పటికీ కూడా ఈ లోపే ప్రతిరోజు కూడా ఈ అవకాశం వినియోగించుకుని కక్షిదారులందరూ కూడా పూర్తిగా లబ్ధి పొందుతారని, ఈ అవకాశం వినియోగించుకుంటారని, దీని గురించి అవగాహన పెంచుకుని ఈ యొక్క అవకాశం సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సెలవు తీసుకుంటాను.